కృష్ణానది తీరంలో యుద్ధం. అజాత, కురుల పోరు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో కృష్ణానది ఒడ్డున మల్లి రాజ్యానికి మరియు కురు రాజ్యానికి మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. సమయం సాయంత్రం 4 గంటలు అవుతోంది. మల్లి రాజ్యానికి రాజైన అజాత తన చేతిలోని ఆయుధంతో శత్రువుల తలలు నరుకుతూ ముందుకు సాగుతున్నాడు. అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరినీ చీల్చుకుంటూ వెళ్తున్న అతడి వీర విహారానికి ఎదురులేకుండా పోయింది. మరోవైపు కురురాజు మాత్రం నేరుగా యుద్ధం చేయకుండా తన సైన్యాన్ని ముందుకు పంపిస్తున్నాడు. అజాత ఆగ్రహాన్ని చూసి భయపడిన కురురాజు తన రాజ్యాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు. పక్కనే జంతుబలి కోసం ఉంచిన ఒక బరువైన ఖడ్గాన్ని చూసి ఎలాగైనా దాంతో అజాత తల నరకాలని, అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయాలని కోపంతో ఎదురుచూస్తున్నాడు. సంధ్యా సమయం మరియు యుద్ధ నియమం సమయం సాయంత్రం 6 గంటలైంది. నాటి ధర్మసూత్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇరు రాజ్యాల సైన్యాలు యుద్ధాన్ని ఆపి విశ్రాంతి తీసుకుంటున్నాయి. శత్రువు పక్కనే ఉన్నా ఏమీ చేయకూడదనేది అప్పటి యుద్ధనీతి. 2 రాజ్యాల సైనికులు పక్కపక్కనే కూర్చున్నారు. కాని లోపల ఎంత కోపమున్నా యుద్ధ నియమానికి కట్టుబడి మౌనంగా ఉన్నారు. మళ్లీ సూర్యోదయం వరకు యుద్ధం చేయకూడదు. నదిలో భీకర దృశ్యం. అప్పుడే ఒక ఘోరమైన దృశ్యం కనిపించింది. పక్కనే ఉన్న కృష్ణానదిలో 2 రాజ్యాలకు చెందిన సైనికుల శవాలు కొట్టుకుపోతున్నాయి. నది ఎక్కడ చూసినా శవాల కుప్పలతో నిండిపోయింది. అది చూసిన అజాత నదిలోకి దిగి తన శరీరానికి అంటుకున్న రక్తాన్ని కడుక్కున్నాడు. అక్కడే ఉన్న ఒక రాయిపై కూర్చుని కళ్ల ముందున్న శవాలను చూస్తూ మరణించిన వారికోసం కళ్ళు మూసుకుని నివాళులు అర్పించాడు. రాత్రి అయింది. ఇరు రాజ్యాల సైనికులకు భోజనాలు వచ్చాయి. అజాత తన ఒంటిపై ఉన్న కత్తి గాయాలకు బంకమట్టిని రాసుకుని ఉపశమనం పొందుతున్నాడు. అజాత రహస్య వ్యూహం. మరుసటి రోజు యుద్ధ సమయం ఆసన్నమైంది. సైనికులందరూ ఆయుధాలు పట్టి సిద్ధమయ్యారు. కాని అజాత ఎక్కడా కనిపించడం లేదు. అజాత లేకపోవడంతో కురురాజు తన చిన్న ఆయుధంతో మళ్లీ నరకడం మొదలుపెట్టాడు. అజాత కోసం వెతుకుతూ కనిపించిన వారిని చంపుతున్నాడు. కాని అజాత ఒక రహస్య పథకం వేశాడు. కురురాజును ఓడించేందుకు నదిలో ఈదుకుంటూ వెళ్లి రహస్యంగా కురు రాజ్యంలోకి ప్రవేశించాడు. రక్షణ భటులను హతమారుస్తూ కోట లోపలికి వెళ్తున్న సమయంలో ఒక తేలు అజాతను కుట్టింది. కాని యుద్ధంలో తగిలిన కత్తిగాయాల ముందు ఆ తేలు కుట్టిన నొప్పి అతడికి ఏమీ అనిపించలేదు. కనీసం తేలు కుట్టిందన్న విషయం కూడా అతడు గమనించలేదు. కోటలో అద్భుత దృశ్యం. కోట లోపలికి వెళ్ళాక అక్కడ స్త్రీలు తప్ప ఎవరూ లేరు. పురుషులంతా యుద్ధానికి వెళ్లారు. అక్కడ కురు రాజు కుమార్తె అయిన మందగామినిని చూసిన అజాత ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు. యుద్ధానికి వెళ్లిన వారు క్షేమంగా తిరిగి రావాలని ఆమె శివునికి పూజలు చేస్తూ పాట పాడుతోంది. అజాత ఒక స్త్రీ వేషంలో ఆమె పక్కనే కూర్చున్నాడు. మందగామిని పాడుతున్న పాట వింటూ ఆమెను చూస్తూ తనని తాను మర్చిపోయాడు. అసలు తాను ఆ కోటలోకి ఎందుకు వచ్చాడో కూడా మరిచిపోయి ఆమె అందానికి దాసుడై అలా చూస్తూ ఉండిపోయాడు.